ఓం శాంతి. ఈరోజు మురళి 22/4/24. మధురమైన పిల్లలారా, సరువుల సద్గతి దాత ఒక్క బాబాని. సరువులకు సద్గతినిచ్చేవారు ఒక్క బాబానే అయినారు. బాబా లాంటి నిష్కామ సేవ ఇంకెవ్వరూ చేయలేరు. బాబా లాంటి నిష్కామ సేవ ఇంకెవ్వరూ చేయలేరు. దేహమున్న ఏ ఒక్క దేహదారి కూడా చేయడానికి వీల్లేదు. ప్రశ్న: కొత్త ప్రపంచంను స్థాపన చేసేందుకు ఏ విషయాలలో బాబా శ్రమ పడాల్సి వస్తుంది? కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు ఏ విషయాల్లో బాబా శ్రమ పడాల్సి వస్తుంది? జవాబు: పూర్తిగా అజామిలుల వంటి పాపాత్మలను కూడా మళ్ళీ లక్ష్మీనారాయణల వలె పూజ్య దేవతలుగా తయారు చేసేందుకు బాగా కష్టపడాల్సి ఉంటుంది. బాబా కూడా కష్టపడాల్సి ఉంటుంది. బాబా పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు శ్రమిస్తున్నారు. మిగిలిన సర్వాత్మలు శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాలను తీర్చుకొని అర్హులుగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. లెక్కాచారాలు తీరకుండా, అప్పులు తీరకుండా పోవడానికి వీలు లేదు. అందుకయ్యే బాబా అంటున్నారు, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే అన్ని లెక్కాచారాలని సామధాన భేద దండోపాయాల ద్వారా తీర్చుకొని వాపస్ ఇంటికి వెళ్ళాలి. పాట: ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడైతే సుఖము, శాంతి, నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి తండ్రి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇది పాప ప్రపంచమని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచం పుణ్య ప్రపంచం. అక్కడ పాపం అనేదే ఉండదు, దేహాభిమానమే ఉండదు, సో పాపం అనేదే ఉండదు. అది రామరాజ్యం, ఇది రావణ రాజ్యం. ఈ రావణ రాజ్యంలో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. కావుననే ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తున్నారు. ఓ దేవాది దేవా, మీరొచ్చి మమ్మల్ని విముక్తి చెయ్యండి అంటున్నారు. మార్గదర్శకునిగా కాండి అని అన్ని ధర్మాల వాళ్ళు పిలుస్తున్నారు. భిన్న భిన్న నామాలతో పిలుస్తున్నారు కానీ, భిన్న భిన్న రూపాలతో పిలుస్తున్నారు కానీ అందరూ ఒక్క బాబానే పిలుస్తున్నారు. అదే బాబా అంటున్నారు. అనగా తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు సృష్టి అంతట్లోనూ ఏ ధర్మాలైతే ఉన్నాయో వాటన్నింటినీ వాపస్ ఇంటికి తీసుకెళ్తారు. అన్ని ధర్మాల ఆత్మల్ని, సర్వజీవరాశుల్ని వాపస్ తీసుకెళ్తారు. ఈ సమయంలో అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. తిరిగి శాంతిధామంలోకి అన్ని ధర్మాల వాళ్ళని తీసుకెళ్తారు. అందరి వినాశము జరగాల్సిందే. తండ్రి ఏ భారతదేశంలోకైతే వస్తారో వారిని సుఖధామానికి అర్హులుగా తయారు చేస్తారు. సర్వుల కళ్యాణాన్ని చేస్తారు. కావున ఒక్కరినే సర్వుల సద్గతి దాత అంటారు. సర్వుల కళ్యాణము చేయువారు అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అన్ని ధర్మాల వాళ్ళు శాంతిధామంలోకి, అనగా నిర్వాణధామంలోకి వెళ్ళాల్సిందే. అక్కడ ఆత్మలందరూ శాంతిగా ఉంటారు. పరంధామంలో శరీరమే ఉండదు కదా శబ్దం చేయడానికి, శాంతిగా ఉంటారు. రచయిత అయిన అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే వచ్చి అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తులను ఇస్తున్నారు. కావున మహిమను కూడా ఆ ఒక్క గాడ్ ఫాదర్నే చేయాలి. ఎవరైతే తానే వచ్చి సర్వుల సేవను చేస్తారో వారినే స్మృతి చేయాలి. నేను దూరదేశంలో పరంధామంలో ఉండేవాడినని స్వయంగా బాబా అర్థం చేయిస్తున్నారు. అన్నింటికన్నా ముందు ఈ ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేదో అది ఇప్పుడు లేదు. కావుననే నన్ను ఇప్పుడు పిలుస్తున్నారు. కావున నేనొచ్చి పిల్లలందరినీ ఇంటికి తీసుకెళ్తాను. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలని మర్చిపోవాలి. స్వయంని ఆత్మని తెలుసుకున్నప్పుడే ఒకే ధర్మస్థాపన, ఆది సనాతన దేవీదేవతా ధర్మస్థాపన బాబా వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఇది హిందూ ధర్మం అనే ధర్మం అనేదే లేదు. నిజానికి అది దేవీదేవతా ధర్మమే. కానీ పవిత్రంగా లేని కారణంగా స్వయాన్ని దేవతలకు బదులుగా హిందువులని పిలుచుకుంటున్నారు. హిందూ ధర్మ స్థాపన చేసేవారు ఎవ్వరూ లేరు. గీత సర్వశాస్త్ర శిరోమణి.
అది భగవంతుని చేత గాయనం చేయబడింది. భగవంతుడని ఒక గాడ్ ఫాదర్ని పిలవడం జరుగుతుంది. శ్రీకృష్ణుణ్ణి లేదా లక్ష్మీనారాయణలను గాడ్ ఫాదర్ లేదా పతితా పావనులు అన్నారు. వారు రాజారాణులు లక్ష్మీనారాయణులు. వారు పతిత పావనులు కాదు. పతిత పావన తండ్రి ద్వారా ఆ విధంగా తయారైనారు. బాబా అంటారు పతిత పావనులు అని అన్నారు. వారు రాజారాణులు. వారిని ఆ విధంగా ఎవరు తయారు చేసినారు? తండ్రే తయారు చేసినారు. తండ్రి మొదట కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. వీరు దానికి యజమానిగా అవుతారు లక్ష్మీనారాయణులు. అలా ఎలా తయారయ్యారు మనుషులకు ఎవరికీ తెలియదు. గొప్ప గొప్ప లక్షాధికారులు మందిరాలని మొదలైనవి బిర్లా టాటాలు కట్టిస్తారు, లక్ష్మీనారాయణ మందిరాలని. వీరు ఈ విశ్వరాజ్యాధికారాన్ని ఎలా పొందారు, అధిపతులుగా ఎలా అయ్యారు అని వారిని అడగాలి. బాబా ఏమంటున్నారు చూడండి, ఎట్లా రాజ్యాధికారిగా అయినారు అని అడగాలి. అది ఎవ్వరూ తెలియచేయలేరు. ఏ కర్మను చేసిన కారణంగా ఇంతటి ఫలితాన్ని పొందినారు? మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని తెలుసుకొని కారణంగా అందరూ ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. వారు మళ్ళీ తమ ధర్మంలోకి బదిలీ అవుతారు. అందరు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ తన ధర్మాల్లోకి బదిలీ అయిపోతారు, చేంజ్ అయిపోతారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తమ ధర్మంలోకి వచ్చేస్తారు. క్రైస్తవ ధర్మానికి చెందిన వారు మళ్ళీ క్రైస్తవ ధర్మంలోకి వచ్చేస్తారు. ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. ఇప్పుడు బాబా వచ్చి అంటు కడుతున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది. ఆ ధర్మానికి చెందిన వారు ఆ ధర్మంలోకి రావాల్సి ఉంటుంది. ఇది వృక్షం, దీనికి 3 శాఖలు ఉన్నాయి. మళ్ళీ వాటి నుండి వృద్ధి అవుతూ ఉంటుంది. ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, జైన ధర్మము, క్రైస్తవ ధర్మము. సో బాబా అంటారు ఇంకెవరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు, మీరు ఇక మీ ధర్మంలోకి వచ్చేయండి అని బాబా చెప్తున్నారు. కొందరు మేము సన్యాస ధర్మంలోకి వెళ్తాము, సన్యాసి అయినాక రామకృష్ణ పరమహంస అనుచరులమని అంటారు. సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు, మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థం వారు నివృత్తి మార్గం యొక్క సన్యాసుల్ని ఎలా అనుసరిస్తారు? మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రంగా ఉండేవారు, మళ్ళీ రావణ్ణి ద్వారా మీరు అపవిత్రంగా అయ్యారు. ఈ విషయాలను బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీరు గృహస్థాశ్రమానికి చెందినవారు, భక్తిని కూడా మీరే చేయాలి. తండ్రి వచ్చి భక్తి ఫలితమైన సద్గతినిస్తున్నారు. ధర్మంలోనే శక్తి ఉంది. రిలీజియస్ ఈజ్ మైట్. ధర్మంలో శక్తి ఉంది. అందుకే చెప్తారు కదా, ధర్మో రక్షతి రక్షితః. తండ్రి ధర్మస్థాపన చేస్తున్నారు. మీరు మొత్తం విశ్వం అంతటికీ అధిపతులుగా అవుతారు. తండ్రి ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుంది? ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు. ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు, అలాగే పొందలేరు కూడా. ఇక్కడే వృద్ధి అవుతూ ఉంటారు. ఎవరూ వాపస్ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను సర్వధర్మాత్మల సేవకుణ్ణి. ఏమంటున్నారు బాబా? నేను సర్వధర్మాత్మల సేవకుణ్ణి. బాబా సేవకుడిగా ఈ మనకి సేవ చేస్తున్నారు వచ్చి. ఎంత నిగర్విగా చెప్పుకుంటారు చూడండి బాబా, నేను సర్వధర్మాత్మల సేవకుణ్ణి, అందరికీ సద్గతిని ఇస్తానని బాబా అంటున్నారు. సత్యుగం సద్గతి అని అంటారు. ముక్తి శాంతిధామంలోనే ఉంటుంది. మరి అందరికన్నా ఉన్నతమైన వారెవరు? ఓ ఆత్మల్లారా, మీరందరూ సోదరులు. మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అందరినీ నేను వచ్చి తమ తమ శాఖల్లోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేస్తానని బాబా చెప్తున్నారు. అర్హులుగా కాలేదంటే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. లెక్కాచారాలను తీర్చుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అది శాంతిధామము మరియు సుఖధామం. ఇది రెండిట్లోకి పోవాలంటే 2 పవిత్ర ప్రపంచాలు కదా. పవిత్ర ప్రపంచాల్లోకి పోవాలంటే పవిత్రంగా తప్పక కావాల్సిందే. నేనొచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఇందులో కష్టపడాల్సి ఉంటుంది. పూర్తిగా అజామిలుని వంటి పాపులను నేనొచ్చి ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తాను.
ఎప్పటి నుండి అయితే వామ మార్గంలో వెళ్ళారో అప్పటి నుండి మెట్లు దిగుతూ వచ్చారు. ఈ 84 జన్మల మెట్లు కిందికి దిగే మెట్లు. సతోరజో తమోలేకి వస్తారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. నేను ఒకేసారి వస్తానని బాబా చెప్తున్నారు. నేను ఇబ్రహీం, బుద్ధుడు మొదలైన వారి శరీరంలోకి రాను. నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను. ఇప్పుడు ఇక తండ్రిని అనుసరించమని బాబా చెప్తున్నారు. ఆత్మలైన మీరందరూ నన్నొక్కడినే అనుసరించాలి. మీరు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ యోగాగ్నితో భస్మమైపోతాయి. మన పాపాలన్నీ యోగాగ్నితో భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు కామచితి పైన ఉన్నవారిని జ్ఞానచితి పైన కూర్చోబెడతారు. ఈ విషయాలన్నీ ఒక్క బాబానే అర్థం చేయిస్తారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వాళ్ళందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. కానీ ఎవరని తెలియదు, కానీ స్మృతి చేస్తారు. ఒక్కరినే స్మృతి చేస్తారు, కానీ వారి గురించి ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. రచయిత మరియు రచన గురించి మీకు తెలుసు. ఋషులు మునులు మాకు తెలియదు అన్నారు. స్వర్గం సత్యమైన ఖండం. అక్కడ దుఃఖం అన్న పేరే ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం ఉంది. ఆయుష్ కూడా చాలా చిన్నగా ఉంది. ఈ ప్రపంచంలో ఎప్పుడు బతుకుతారు, ఎప్పుడు చనిపోతారో తెలియదు కదా. అకస్మాత్తు మృత్యువులు. ఆయుష్ కూడా చాలా చిన్నగా ఉంది. దేవతల ఆయుష్ ఎంత పెద్దగా ఉంటుంది, దీర్ఘంగా ఉంటుంది. దీర్ఘాయుష్ కలిగిన దేవతలు, అందుకే అమరులు అని అంటారు. 150 సంవత్సరాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇచ్ఛామాత్రం మృత్యు, ఇచ్ఛామృత్యు. వారు పవిత్ర యోగులు. ఇక్కడ అపవిత్ర భోగులు ఉన్నారు. భోగి అయ్యే కొద్దీ ఆయుష్ తగ్గుతుంది, యోగి అయ్యే కొద్దీ ఆయుష్ పెరుగుతుంది. మెట్లు దిగుతూ దిగుతూ ఆయుష్ తగ్గిపోతూ పోయింది. అకాల మృత్యువు కూడా జరుగుతోంది. తండ్రి మిమ్మల్ని 21 జన్మలు ఎప్పుడూ రోగగ్రస్తులుగా కాని విధంగా తయారు చేస్తున్నారు. కావున ఇటువంటి తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ఆత్మ ఎంత తెలివైనది కావాలి. తండ్రి ఎటువంటి వారసత్వాన్ని ఇస్తారంటే దాని ద్వారా అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. ఈ ఏడ్చడము, అరవడము అంతా ఆగిపోతుంది. అందరూ పాత్రదారులే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అది కూడా డ్రామాయే. బాబా వచ్చి కర్మ, అకర్మ, వికర్మల గుహ్యగతులను అర్థం చేస్తున్నారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు అంతిమ జన్మలో ఇదే జ్ఞానాన్ని వింటోంది. ఆ ఆత్మ బ్రహ్మ శరీరంలో ఉంది. బ్రహ్మ శరీరం ద్వారా శివబాబా వినిపిస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా వింటోంది కదా. బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి అనేది మహిమ చేయబడింది. బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీ పగలు రానున్నది. మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడు ఇక భక్తి పూర్తి అయి జ్ఞాన ఉదయం జరుగుతుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు మీరు మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేసుకుంటున్నారు. అంధకారమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. నుదురు అరిగిపోయింది, డబ్బులను పోగొట్టుకున్నారు. మిమ్మల్ని శాంతిధామం మరియు పరంధామంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు నేను వచ్చానని బాబా చెప్తున్నారు. మీరు ఒకప్పుడు సుఖధామ నివాసులుగా ఉంటిరి. 84 జన్మల తర్వాత దుఃఖధామంలోకి వచ్చి చేరుకున్నారు. మళ్ళీ తండ్రి మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచం కాదు. ఇప్పుడు మీరు యోగశక్తి ద్వారా మీ ప్రపంచ స్థాపన చేస్తున్నారు. యోగశక్తి ద్వారా మన ప్రపంచ స్థాపనని చేసుకుంటున్నాం. మన కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవ్వాలి. కామవికారంలోకి వెళ్ళకూడదు. పోట్లాటలు చెయ్యకూడదు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తానని బాబా అంటున్నారు. ఈ కల్పం 5000 సంవత్సరాలదే కానీ లక్షల సంవత్సరాలు కాదు. ఇది లక్షల సంవత్సరాలది అయినట్లయితే ఇక్కడ ఎంతో జనాభా పెరిగిపోతుంది. ఇవన్నీ అనేక ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కావుననే నేను కల్పకల్పము వస్తానని బాబా అంటారు. నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేనేమీ చెయ్యలేను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. బాబా 3-4 రోజుల కిందట కూడా డ్రామా గురించి చెప్పినారు కదా. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. డ్రామా అనేది గుర్తుంటే అన్ని విషయాల్లోనూ నిశ్చింతత ఉంటుంది. బాబా ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత బాబా డ్రామా యొక్క బంధనంలో ఉన్నారు. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే ఖచ్చితంగా వస్తాను. మన్మనాభవ అని అంటారు. కానీ మన్మనాభవ అర్థం గురించి ఎవరికీ తెలియదు.
దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే అంతా పావనంగా అయిపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు. ఇది ఒక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇటువంటి విద్యాలయం ఇంకెక్కడా ఉండదు. ఇక్కడికి ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటినీ బదిలీ చేస్తారు. నరకాన్ని స్వర్గంగా చేసేస్తారు. దానిపైన మీరు రాజ్యాన్ని చేస్తారు. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే తమోప్రధానం నుండి సత్వప్రధానులుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. ఇది బాబా యొక్క భాగ్యశాలి రథం, బ్రహ్మ యొక్క రథం. ఇందులోకి బాబా వచ్చి ప్రవేశిస్తారు. శివ జయంతి గురించి ఎవరికీ తెలియదు. వారైతే పరమాత్మ నామరూపాలకు అతీతుడు అంటారు. అరే, నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదైనా ఉంటుందా? ఆకాశం ఉంది, దాన్ని ఆకాశం అంటారు. అది కూడా పేరే కదా. అదంతా ఆకాశమే, కానీ పేరైతే ఉంది కదా. అలాగే ఈ బాబాకు కూడా కళ్యాణకారి అని పేరు ఉంది. మళ్ళీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టారు. బబుల్నాథుడు, అనేక పేర్లు, పశుపతినాథుడు, సోమనాథుడు, రకరకాలుగా పేర్లు పెట్టినారు. ఆయన కర్తవ్యాలను బట్టి ఆయనకి పేర్లు పెడుతూ వచ్చినారు. అదే బాబా అంటున్నారు, భిన్న భిన్న నామరూపాలను, పేరు ఒక్కటే బాబాకి, పేర్లు అనేకము, రూపం ఒక్కటే. అనేక నామరూపాలను ఇచ్చుకుంటూ వచ్చినారు కర్తవ్యాలను బట్టి. మళ్ళీ నామరూపాలకు అతీతుడు అంటారు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఒక పక్క బబుల్నాథుడు అంటారు, ఒక పక్క సోమనాథుడు అంటారు, మళ్ళీ నామరూపాలకు అతీతుడు అంటారు. వారు వచ్చి కామవికారం నుంచి దూరం చేసి పావనంగా చేస్తున్నారు. నివృత్తి మార్గం వారు బ్రహ్మంనే పరమాత్మ అనుకుంటారు, శాంతిధామాన్ని. దాన్ని స్మృతి చేస్తారు. వారు బ్రహ్మయోగులు, తత్వయోగులు అని పిలువబడతారు. కానీ అది కేవలం నివసించే స్థానం మాత్రమే. ఇంటిని ఎక్కడైనా నేనే యజమాని, నేనే ఇల్లు అంటారా? ఎవరైనా అన్నారు కదా. బ్రహ్మతత్వం వేరు, మనం వేరు కదా. మనం ఉండే స్థానం అది. దాన్ని బ్రహ్మాండం అంటారు. వారైతే భగవంతున్నే బ్రహ్మాండం అని భావిస్తారు. బ్రహ్మాండాన్నే భగవంతుడు అనుకుంటారు. తాము లీనమైపోతామని భావిస్తారు. అనగా ఆత్మని వినాశిగా చేసేస్తారు. నేనే వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను. బాబా వచ్చి చెప్పే వరకు ఎవ్వరి సద్గతి కావడానికి వీల్లేదు. కావుననే ఒక్క శివబాబా జయంతి మాత్రమే వజ్రతుల్యమైనది. మిగిలిన జయంతులన్నీ గవతుల్యమైనవి. శివబాబాయే సర్వుల సద్గతిని చేస్తారు. కావున వారు వజ్రతుల్యమైన వారు. వారే మిమ్మల్ని బంగారు యుగంలోకి తీసుకెళ్తారు. ఈ జ్ఞానమును మీ చేత మీ తండ్రియే వచ్చి చదివిస్తున్నారు. దాని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. మళ్ళీ ఇది ప్రాయలోపం అయిపోతుంది. ఈ లక్ష్మీనారాయణలో రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లేదు. వాళ్ళకి అసలు ఆ జ్ఞానమే ఉండదు. కింది దిగుతామనే జ్ఞానమే ఉండదు. ఎక్కడైతే శాంతి మరియు విశ్రాంతి ఉంటుందో అటువంటి స్థానానికి తీసుకెళ్ళండి తండ్రి అని పాటలో కూడా పిలుస్తారు. ఆమె హిందీలో పాట ఉంది, ఇస్ పాప్కి దునియాసే ఆమె కహీ దూర్ లే చలో. అవి శాంతిధామము మరియు సుఖధామం. అక్కడ అకాల మృత్యువే ఉండదు సత్యుగంలో. కావున ఆ సుఖశాంతుల ప్రపంచంలోకి మమ్మల్ని తీసుకెళ్ళండి అని బాబాని పిలుస్తారు. బాబా అంటున్నారు, నేను తీసుకెళ్లేందుకే వచ్చాను. అచ్చా, మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और గుడ్ మార్నింగ్. రూహానీ బాప్ కి రూహానీ బచ్చోంకో నమస్తే. కొంచెమే ఉంది మళ్ళీ కాబట్టి రాత్రి క్లాస్ ఉంది. ఇప్పుడు మీ సూర్యవంశీ చంద్రవంశీ 2 రాజ్యవంశాల స్థాపన జరుగుతుంది. ఎంతగా మీరు తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారో అంతగా ఇంకెవ్వరూ కాలేరు. మనమైనంత పవిత్రంగా ఇంకెవ్వరూ కావడానికి వీల్లేదు. ఎందుకంటే పవిత్ర సాగరుడు వచ్చి మనల్ని తయారు చేస్తున్నారు. అలాగే పవిత్రంగా కూడా అవ్వలేరు. బాబా వచ్చారన్నది తెలుసుకుంటే తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు. మున్ముందు లక్షలాది కోట్లాది మంది అర్థం చేసుకోవడం కూడా మీరు చూస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. చివరి సమయంలోని యుద్ధంలో అందరూ హోల్సేల్గా, బాబా అంటారు, యుద్ధంలో హోప్లెస్గా అయిపోతారు. అందరికీ టచింగ్ అవుతుంది. మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది. స్వర్గస్థాపన జరుగుతోంది. మిగిలిన వాళ్ళందరి మృత్యువు తయారుగా ఉంది. ఆ సమయంలో అందరూ గుటకలు మింగే సమయం కూడా ఉండదు. అంటే అట్లా పరిస్థితులు కూడా వచ్చేది చూస్తున్నాం కదా. మనము కరోనా వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చింది. ఎవరైతే మిగిలింటారో వారు మున్ముందు అర్థం చేసుకుంటారు. వీరందరూ ఆ సమయంలో ఉంటారని కాదు, కొందరు మరణిస్తారు కూడా. ఎవరైతే కల్పకల్పము ఉంటారో వారే ఉంటారు.
ఆ సమయంలో ఒక్క బాబా స్మృతిలో ఉంటారు. మాటలు కూడా తగ్గిపోతాయి. ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయడం మొదలు పెడతారు. మీరందరూ సాక్షిగా చూస్తారు. చాలా దుఃఖమయమైన సంఘటనలు జరుగుతూ పోతాయి. ఇప్పటికి వినాశం జరగాల్సి ఉంది, ప్రపంచం మారాల్సి ఉంది, అందరికీ తెలిసిపోతుంది. ఎప్పుడైతే బాంబులు పడతాయో అప్పుడే వినాశం జరుగుతుంది. వివేకం చెప్తుంది. చూడండి, ఇజ్రాయిల్ది అయిపోయింది అనుకుంటే ఇజ్రాయిల్ గాజా దేశం పైన ఆక్రమణ చేస్తే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశం పైన ఆక్రమణ చేసేకి మొదలుపెట్టింది. ఎంతెంత బాంబ్స్ వేసుకుంటున్నారు చూడండి. ఆరిపోకుండా ఉంది, రగులుతానే ఉంది. ఇప్పుడు పరస్పరం కండిషన్లు పెట్టుకుంటారు. మేం బాంబుల వేయమని ప్రతిజ్ఞ చేయండి అని అంటారు. కానీ ఆ వస్తువులన్నీ వినాశం కోసమే తయారై ఉన్నాయి. పిల్లలైనా మీకెంతో సంతోషం కూడా ఉండాలి. కొత్త ప్రపంచం తయారవుతోందని మీకు తెలుసు. బాబానే వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. అక్కడ దుఃఖం అనే పేరే లేదు, దాని పేరే స్వర్గం. ఏ విధంగా మీకు నిశ్చయం ఉందో అలాగే మున్ముందు ఎంతోమందికి నిశ్చయం ఏర్పడుతుంది. ఎవరైతే అనుభవాన్ని పొందాల్సి ఉంటుందో వారు మున్ముందు తప్పకుండా పొందుతారు. చివరి సమయంలో స్మృతి యాత్రలో కూడా ఎంతగానో ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎంతో సమయం ఉంది. పురుషార్థం పూర్తిగా చేయకపోతే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేయడం ద్వారా పదవి కూడా మంచిగా లభిస్తుంది. ఆ సమయంలో మీ స్థితి కూడా చాలా బాగుంటుంది. చేస్తా 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 వచ్చేస్తుంది. సాక్షాత్కారాలు కూడా పొందుతారు. కల్పకల్పము ఏ విధంగా వినాశం జరిగిందో అదే విధంగా జరుగుతుంది. భవిష్యవాణి చూడండి ఎట్లెట్లా చెప్తున్నారు. ఎవరిలోనైతే ఈ నిశ్చయం ఉంటుందో, చక్రం యొక్క జ్ఞానం ఉంటుందో వారు ఎంతో సంతోషంగా ఉంటారు. అచ్చా, रूहानी बच्चों को गुड नाइट. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. సారాంశం, డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలం ద్వారా ఈ నరకాన్ని స్వర్గంగా తయారు చేయాలి. తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, ఒక్క బాబాను పూర్తిగా అనుసరించాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను భస్మం చేసుకోవాలి. అందరినీ కామచితిపై నుండి దించి జ్ఞానచితిపైన కూర్చోబెట్టాలి. వరదానం, నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్తులుగా కండి. పెద్ద చాలా 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 పెద్ద సబ్జెక్ట్. నిస్వార్థంగా నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్తులుగా కండి. సేవలో సఫలతకు ఆధారం మీ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు. ఇది ఇంపార్టెంట్. సేవలో సఫలతకు ఆధారము నిస్వార్థము, నిర్వికల్ప స్థితి. ఎక్స్పెక్టేషన్సే లేకపోతే సదా సంతుష్టంగా ఉంటారు కదా. ఏది జరగాల్సి ఉండిందో అది జరుగుతూ ఉంది. వేరే విషయాల గురించి ఎందుకు ఆలోచన చేయాలనేది బుద్ధిలో ఉంటుంది కదా. అప్పుడు సంతుష్టంగా ఉంటారు, హర్షితంగా ఉంటారు. వారి ద్వారా ఇతరులు కూడా సంతుష్టులు అవుతారు. సేవలో సంఘటన ఉంటుంది మరియు సంఘటనలో భిన్న భిన్న విషయాలు, భిన్న భిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ అనేకతలో తికమక పడద్దు. ఎవరి మాటను ఒప్పుకోవాలి, ఎవరిది అవసరం లేదు ఇలా భావించకండి. నిస్వార్థ మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవరికీ వ్యర్థ సంకల్పాలు రావు. మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఇది. మనము వీళ్ళది ఒప్పుకుంటే వాళ్ళు బాధపడతారే, వాళ్ళది ఒప్పుకుంటే వీళ్ళు బాధపడతారే అనే సంకల్పం వస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మనం ఏదైనా ఒక సేవా కార్యం చేయాలనుకున్నప్పుడు ఫలానా వాళ్ళు ఒప్పుకోరు ఒకటి, ఇంకొకటి ఒప్పుకుంటారు. యాద్ చేయాల వీళ్ళది ఒప్పుకుంటే వాళ్ళకి కోపం, వాళ్ళది ఒప్పుకుంటే వీళ్ళకి కోపం. దానికి బాబా ఎంత మంచి సీక్రెట్ చెప్తా ఉన్నారు చూడండి. ఎవరిది అవసరం లేదని భావించకండి. మనము నిస్వార్థంగా నిర్వికల్ప భావంతో నిర్ణయం తీసుకుంటే వ్యర్థ సంకల్పాలు వాళ్లకు సఫలతామూర్తులుగా అయిపోతారు. అది బాబా సేవ జరగాల, ఎవరిదైతే ఏముందిలే అనేటువంటి నిస్వార్థ నిర్వికల్ప భావంతో ఉండాలి. స్లోగన్, ఇప్పుడు సకాషు ద్వారా అనేక ఆత్మల బుద్ధిని పరివర్తన చేసే సేవను ప్రారంభించండి. ఏమంటున్నారు బాబా? సకాషు ద్వారా ఇతరుల యొక్క బుద్ధిని పరివర్తన చేసే సేవను ప్రారంభించండి. అవ్యక్త ఇషారా 22. విధి మరియు విధానం గురించి తెలిసిన పిల్లలు
విధి మరియు విధానం గురించి తెలిసిన పిల్లలు ప్రతి సంకల్పము మరియు ప్రతి కర్మలో సిద్ధిస్వరూపులుగా ఉంటారు. సిద్ధిస్వరూపులు అనగా నిశ్చింతపురికి చక్రవర్తులు. భవిష్య రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే కన్నా ముందు వర్తమాన సమయంలో నిశ్చింతపురికి చక్రవర్తులు. సంకల్పంలో కూడా దుఃఖం యొక్క అలా ఉండకూడదు. ఎందుకంటే దుఃఖధామం నుండి బయటకు వచ్చి ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. సంగమయుగం నుంచి మనము నిశ్చింత చక్రవర్తి ప్రపంచానికే మనం మాలికలుగా అవుతాం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.